దేవుడు ఇష్టపడే వ్యక్తులు ఎక్కడున్నా యాకోబు విషయంలో యాకోబు మామగారు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? యాకోబుని అంటాడు, నువ్వు వచ్చిన తర్వాత నేను దీవించబడ్డాను. ఆమేన్. హల్లెలూయా. యాకోబు అడుగు పెట్టిన తర్వాత లాబాను గొర్రెల మందలు కూడా దేవుడు దీవించాడంట. దీవించాడు. ఆయన వచ్చేసరికి కొద్దిపాటి మందే. కానీ యాకోబు ఎప్పుడైతే ఆ ఇంటిని అడుగు పెట్టాడో, అడుగుపెట్టి ఆ మందలను తోలుకెళ్ళి మేపటం, ప్రార్థించిన దేవుడు యందు ఆ రీతిగా బ్రతికిన ఆ బ్రతుకు. ఎందుకంటే నువ్వు వెళ్ళిన స్థలం వల్ల నీకు ఇచ్చేది నన్ను వాగ్దానం చేసిన దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు కాబట్టి 20 సంవత్సరములు లాబాను అద్భుతంగా దీవించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? యాకోబు అడుగు పెట్టాడు కాబట్టి. నేను అంటాను, దేవుడు ఇష్టపడే వ్యక్తులు మీరైతే మీరు ఎక్కడున్నా అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా, ఎవరి ఇంటిలో ఉన్నా అది వారికి దీవెనకరంగా ఉంటుంది, వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారి ఉద్యోగాలైనా, వారి వ్యాపారములైనా ఫలిస్తూ ఉంటాయి. ఆయన అన్నాడు, స్వయంగా అన్నాడు, యాకోబు నువ్వు నా ఇంటకు వచ్చిన తర్వాత నేను ఆశీర్వదింపబడ్డాను. తన బావమర్దులు పిలిచి అంటాడు, యాకోబు బావమర్దులే ఎందుకు ఈ వాటాలు భావం ఇవ్వాల యాకోబుగా అని అడిగితే అంటాడు, అరే యాకోబు ఇక్కడ అడుగు పెట్టిన తర్వాతే మనం ఇలా దీవించబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. నీ కొరకు కూడా అనేకులు ఈ రీతిగా చెప్పుకోవాలంటే నీ వ్యక్తిగతమైన బ్రతుకు దేవునితో అలా ఉండాలి. అలా ఉండినప్పుడు దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎలాంటి సేదరింపు మనుషుల దగ్గరికి వెళ్ళినా, ఎలాంటి పేదరికపు ఇంటిలో నువ్వు అడుగు పెట్టినా వారు ధనికులుగా దీవించబడతారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు తెలుసా అండి? మీ నమ్మకత్వాన్ని బట్టి వారికి ఆ దీవెనలు కలుగుతాయి. ఎందుకంటే మనము అడుగుపెట్టే స్థలము అంటున్నాడు దేవుడు, అది నీది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టే స్థలము నీకు ఇస్తానన్నాడంటే ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుడు. అలాంటి వాగ్దానం యాకోబు దగ్గర ఉంది కాబట్టి లాబాను ఇల్లంతా ఆశీర్వదింపబడింది. ఆమేన్. ఇప్పుడు దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలోనికి తీసుకొచ్చారు. ఒబేదెదోము ఇంటిలోనికి వచ్చినప్పుడు అంటే దావీదు ఆ మందసాన్ని తీసుకుని యెరూషలేమునకు వచ్చేటప్పుడు త్రోవలో ఒక భయంకరమైన పరిస్థితి జరిగింది. బండి మీద మందసాన్ని తీసుకొస్తుండగా ఆ మందసము బండి ఆ ఎత్తు కాలు జారినంతగా బండి ఒరిగినప్పుడు ఉజ్జా అనేవాడు ఒకడు ఏం చేశాడంటే చెయ్యేసి వెంటనే దానిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే దేవుని అగ్ని వాడి మీదకు దిగివచ్చి కాలిపోయాడు. దేవుని మందసాన్ని పట్టుకోనకు వాడు దేవుడు పడిపోతాడా? దేవుడు పడిపోతాడు. ఆలోచన మంచిదే కావచ్చు, కానీ దేవుడిని ముట్టితే దేవుని అగ్ని దిగి వచ్చి వెంటనే దహింపచేసింది. దావీదుకు ఒక గుండెలో ఒక భయం. ఆ భయం ఏం చేసిందంటే మందసాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఓబేదేదోము ఇంటికి తెచ్చుకున్న మందసాన్ని పెట్టుకుంటే ఆ ఓబేదేదోము ఇల్లంతా కూడా ఆశీర్వదింపబడింది అంటాడు. చప్పటి కూడా వేసినామని మహింపరచాలి. దేవుని మందసము తెచ్చి ఓబేదేదోము ఇంటిలో పెట్టుకుంటేనే ఆ ఓబేదేదోము ఇల్లంతా ఆశీర్వదింపబడిందంటే, ఒకవేళ నీ హృదయంలోనే యేసుక్రీస్తు ప్రభు ఉంచుకుంటే ఏముంటుంది అమ్మా? ఏముంటుంది? ఆశీర్వాదము నీతోనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఒక విజయం ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతికి మందసము 7 నెలలు దొంగిలించి తీసుకెళ్ళి దాచేశారు. ఆ మందసము లేనప్పుడు వారికి ఒక భయం ఏంటో తెలుసా? దేవుడు మాతో లేడు. షిలోహులో ఉన్న దేవుని మందసమును తెచ్చుకుని వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ యుద్ధంలో వెళ్ళేటప్పుడు అంటే ముందుగా వారు యుద్ధానికి వెళ్ళారు, ఆ యుద్ధంలో వారు ఓడిపోతే మనం ఎందుకు ఓడిపోయాం అని అందరూ వాళ్ళ కూర్చుని ఆలోచన చేస్తే అందులో ఒకడు అంటాడు, అరే దేవుని మందసం మనతో లేదు కాబట్టి మనం ఓడిపోయాం అన్నాడు. అయితే దేవుని మందసం మనం ఖచ్చితంగా తేవాలి, యుద్ధం చేయాలి, యుద్ధంలో గెలవాలి అని వారందరూ కలిసి షిలోహులో ఉన్న దేవుని మందసాన్ని తీసుకుని రావడానికి వెళ్ళి, షిలోహులో ఏలీ కుమారులు దానికి యాజకులుగా ఉన్నారు. అక్కడి నుండి దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి యుద్ధం చేయటానికి వారు ఒక గొప్ప భయంకరమైన శబ్దముతో అరిచారంట. ఆ శబ్దము ఫిలిష్తీయుల దేశంలోనికి వినబడిందంట. వారందరికీ ఒక భయం, ఒక వణుకు. ఏంటి ఈ శబ్దం? ఏంటి ఈ అరుపులు? ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతుంటే అంటున్నారు, ఇదిగో ఇశ్రాయేలు మధ్యలకు దేవుని మందసం వచ్చింది అంటే. అమ్మో, వాళ్ళకి ఎంత భయం వేసిందో తెలుసా అండి? దేవుని మందసం అంటే ఆ దేవుని మందసము వెంబడించినప్పుడే కదా
ఎర్ర సముద్రము రెండు పాయలైపోయింది. ఎరుకో పట్టణపు గోడలు కూలిపోని, భయంకరమైన ప్రమాదములు, భయంకరమైన పరిస్థితులు, అరణ్యములో పిట్టలు రాలిపోతే ఎంతో మంది రాలిపోవడానికి కారకమైన వాడు ఆ యెహోవా మందసము వారికి తోడుగా ఉన్నందువలనే కల్లా. అయితే ఇప్పుడు వాళ్ళు కానీ మనలోకి యుద్ధం వస్తే మనందరూ నశించిపోతామని ఒక భయం పిలుపుతులందరికీ వచ్చేసింది. కానీ అందులో ఒకడున్నాడు, వాడు అంటున్నాడు, దేవుడి మందసు వాళ్ళతో ఉంటే మన సంకల్పం గొప్పది అన్నాడు. యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళు అనుకున్నారు దేవుడు మందసం మనతో ఉంది కాబట్టి విజయం మనదే. కానీ వెళ్ళి అంతకంటే భయంకరమైన ఓటమితో ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి వచ్చారు. ఎందుకో తెలుసా అండి? ఇక్కడేమో దేవుని మందసము ఉన్నదన్న ఆలోచన తప్ప, ఇగో దేవుడు పక్షం మన పక్షం ఉండి యుద్ధం చేస్తాడు. అంటే మందసం మనతో ఉంటే చాలనుకున్నారు, దేవుడు మనతో ఉంటే చాలని అనుకోలేదు వీళ్ళు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఓటమి వచ్చింది. కానీ దేవుడు ఒబేదెదోము మందసమును తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అసలు దేవుడే నా ఇంటికి వచ్చాడని అనుకున్నాడు కాబట్టి ఒబేదెదోము ఆశీర్వదింపబడ్డాడు. ఆమె చప్పట్లు కొట్టాలి. మందసం వాళ్ళతో ఉంటే అంటే దేవుడు ఉండాలిగా ముందు అనుకున్నారు వాళ్ళు. వీళ్ళు అనుకున్నారంటే మందసం మనతో ఉంటే చాలదా, దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఓటమి, వాళ్ళకి విజయము. అంటే దేవుని మందసము అంటే దేనికి పోలిపోయిందంటే దేవుని సన్నిధికి గుర్తుగా ఉందండి. దానిని నువ్వు మోస్తే సరిపోదు. ఒక వ్యక్తి, అయ్యా నీకు సిలువు భారం కావాలి, నువ్వు సిలువు భారంలో దేవుడు పనిచేసే భారంలో చాలా భారం కలిగి ఉండాలని ఒక దైవజనుడు చెప్తే వాడు ఏం చేశాడంటేనంట, ఒక భయంకరమైన ఒక పెద్ద చెక్క సిలువు తెంచుకుని భుజం మీద వేసుకుని నడుస్తూ మొదలెట్టాడంట ఎక్కడ పడితే అక్కడ. అంటే సిలువు భుజాల మీద వేసి మోస్తే దేవుడు సంరక్షిస్తాడా? సిలువును మోస్తే సరిపోతుందా? చెక్క సిలువు భుజాల మీద పెట్టుకుని నువ్వు ప్రయాణం చేసేస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు విజయం వచ్చేస్తుందా? నీ శరీరంపై దేవుడు అనగా ఆ సిలువు ఉంటే ఉపయోగం ఏముంది? మనస్సులో ఉండాలి కదా. ఆ మందసం ఉండాల్సింది దేవుడు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో. నీ హృదయంలో ఉంటే కదా నీకు విజయము. అందుకే ఈ జనులు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కానీ వారి హృదయంలో నాకు ఇంకనూ దూరముగా ఉన్నాయి. అంటే పెదాలతో ఆరాధిస్తానో, పెదాలతో ప్రార్థన చేస్తానో మనము దేవునికి సమీపము కాము అని ఆ వాక్యము సెలవిస్తుంది. అంటే హృదయముతో ప్రభువుని ఏం చేయాలంటండి? ఆరాధించే వ్యక్తులు కావాలండి. ఆమేన్. హృదయముతో ఆరాధించగలగాలి. ఆత్మ దేవునికి దూరంగా పెట్టి శరీరం మాత్రం దేవునికి సమీపంగా పెడితే మందసము నీ దగ్గర ఉంటే మొత్తం ఏంటి? వాటము నీకే. కానీ వారి మందసమును దేవుడే నాతో ఉన్నాడని ఒక మంచి ఆలోచనతో ఒబేదెదోము తీసుకెళ్ళి ఇంటిలో పెట్టుకున్నాడు కాబట్టి ఆ ఒబేదెదోము ఇల్లంతా ఆశీర్వదింపబడింది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటి? ఆమేన్. అంటే దేవుడిని స్వయముగా నువ్వు పెట్టాల్సింది భుజాల మీద, నెత్తి మీద కాదు. ఎక్కడ పెట్టాలి? నీ హృదయంలో పెట్టాలి. ఆమేన్. దేవుణ్ణి నీ హృదయంలో ఉంచాలి. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, నీ హృదయము నా దేవాలయము. ఆమేన్. ఎవరికి దేవాలయం? నీకా? క్షమించాలమ్మా. నీ హృదయం ఎవరికి దేవాలయం అంటే దేవునికి దేవాలయం అంట. అంటే హృదయమును దేవుడు ఒక దేవాలయముగా అక్కడ ఎందుకు అన్నాడంటే ఆ హృదయములో ఆయన ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆమేన్. అవి కాక ఏదో 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 ఒకవేళ హృదయంలో పెట్టేసినప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినా ఎదుటి వారికి ఆశీర్వాదం ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మేలుకరంగా ఉండదు. నువ్వు ఎంత ఏడ్చి ఏంటి మొర్ర పెట్టినా వాళ్ళకి సువార్త అందదు. నువ్వెంత ఏడుస్తున్నా ఉపయోగము ఉండదు. కన్నీళ్ళు విడుస్తావు, ఎంతో ఏడుస్తావు, కానీ ఉపయోగము ఎందుకో తెలుసా అండి? కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, పెదవుల నుంచి ప్రార్థన వస్తుంది, కానీ హృదయంలో ప్రభువు లేకపోతే ఏంటి ఉపయోగం? మనకు ఉపయోగం ఏంటో తెలుసా? నీ హృదయం అంతా ప్రభుతో నింపబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హృదయం అంతా దేనితో నింపబడాలి? ప్రభుతో నింపబడాలి. ఎప్పుడైతే హృదయం అంతా ప్రభుతో నింపబడతావో అడుగు పెట్టి స్థలము నీది. చప్పట్లు కొట్టండి. ఎప్పుడైతే నువ్వు సమృద్ధిగా దేవుడితో నడిపించబడతావో అడుగు పెట్టే స్థలమే కాదు, అడుగు పెడుతున్న కుటుంబం నీది. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. అంటే ప్రతి స్థలములోనే నువ్వు దీవెనకరంగాను, అనేకులకు మేలుకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ముందు నీ హృదయంలో దేవుణ్ణి పెట్టాలండి. ఆయనని పెడితే
నువ్వు ఎంత పాపాత్మురాలువైనా, ఎంత పాపాత్ముడువైనా, ఎంత తప్పులో, ఎంత అవిధేతలో, ఎలాంటి పొరపాటులో నీ జీవితం పడిపోయినా, హృదయంలో ఒకవేళ దేవుణ్ణి పెట్టగలిగితే వాటిని బయటికి తీసి ఆయన కొలివే ఉండి నిన్ను అనేకులకు మాదిరికరంగా చేస్తాడు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మీరు అనేకులకు మాదిరికరంగా ఉండాలి అంటే ముందు మాదిరికరమైన దేవుడు నీలో ఉండాలి. ఆమె ఎవరండి? అనేకులకు మాదిరికరముగా మనం ఉండాలంటే అనేకులకు మాదిరికరమైన దేవుడు ముందు మనలోనే ఉండాలి. దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో మనం ఎక్కడికి వెళ్ళినా వారికి అది మేలవుతుందండి. ఆమె కొంతమంది కొన్ని ఇళ్లలో అడుగు పెట్టేటప్పుడు మీరు చూడండి, వారి భార్యాభర్తలు ఉన్న సమాధానం కోల్పోతారు. వారి ఇంట్లో గొడవలు వస్తాయి. ఎందుకు వస్తాయి గొడవలు? నువ్వు వెళితే అక్కడ గొడవ రావటం ఏంటి? ఎందుకంటే నీ హృదయంలో దేవుడుండి ఒకవేళ వెళితే ఆ కుటుంబానికి సమాధానం వస్తుంది. లేకుండా వెళితే వారి మధ్యనే వస్తాయి గొడవలు, గోలలు. ఒక్కోసారి మనం వింటుంటాం, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత అండి, అప్పుడు దాకా బాగానే ఉన్నామండి, అప్పటికప్పుడే గొడవ అయిపోయింది మాకు, అప్పటికప్పుడే ఇలాగైపోయింది, అప్పటికప్పుడే ఈ పరిస్థితి వచ్చేసింది. ఎందుకో తెలుసా? నీ మధ్యకు వచ్చిన వ్యక్తులు ఎవరు లేక, సమాధానపరిచే దేవుడే లేక. ఆమేన్. దేవుడు సమాధానమునకు, ఆమేన్ చెప్పండి. మరి దేవుడు సమాధానమునకు కర్త. గొడవలు పెట్టడు దేవుడు. పెడతాడండి? గొడవలు పెట్టడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సమాధానపరుచుతాడు. గొడవలు పెట్టేవాడు కాదు కదా నువ్వు నమ్ముకున్న దేవుడు. కానీ మన ద్వారా ఇంకొకరికి ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే మనము సమాధానకర్తకు దేవుడు మనలో లేనప్పుడు ఎదుటి వ్యక్తితో మనకి గొడవలు అవుతాయండి. అందుని బట్టి నువ్వు అలా ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? మనము అడుగు పెడితే ఆ కుటుంబంలో సమాధానము రావాలండి. ఆమేన్. నువ్వు అడుగు పెడితే ఆ కుటుంబానికి ఏమి రావాలి? నువ్వు అడుగు పెడితే ఆ కుటుంబానికి ఏమి రావాలి? ఆశీర్వాదం రావాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు అడుగు పెట్టిన స్థలములో ఏది కొదువైందో అది సమృద్ధిగా ఎత్తబడాలి అక్కడ. ఆమేన్. కొదువు అంటే ఏంటి? పేదరికం ఉంటుంది, గొడవలు ఉంటాయి, ఇవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి నువ్వు సమాధానం పరిచే వ్యక్తిగానే ఉండాలి అక్కడ. అనేకులకి మాదిరికరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే ముందు చెక్క సిలువు నెత్తి మీద భుజాల మీద పెట్టుకుని మోస్తే సరిపోదండి. దేవుడిని హృదయం నిండా నింపుకుని మొయ్యాలి. భారం అంటే ఏంటో తెలుసా? భారం అంటే ఏంటండి? భుజాల మీద పెట్టి మోసేది కాదు కదా, హృదయంలో పెట్టి మోసేదే భారం. ఆమేన్. నిజం. మన శరీరంపై పోసే భారం అయితే అది మోసి మొయ్యలేక అలసిపోయి దించేస్తాం. అవునండి, దించేస్తాం. అదే హృదయంతో మోసే భారం అయితే అది ఎంత బరువైనా మోస్తాం. ఎందుకో తెలుసా? అది అక్కడ ఉన్నంత వరకు మనలోని అలాంటి కృప దేవుడు సమృద్ధిగా ఉంచుతాడండి. ఆమె హల్లెలూయా. ఆ భారం ఎలా ఉంటుందో తెలుసా? అది చాలా సంతోషంగా ఉంటుంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. అది భారం అనిపించదండి. అది ఎంత భారమైనా, అది దేవుడి పనిలో నువ్వు వాడబడే విషయంలో కానీ ఏ భారంలో నువ్వు ఒకవేళ దేవుడి సన్నిధిలో ఉన్నావో అది నీకు భారం అని అనిపించదు. అది ఎందుకంటే నువ్వు దేవుడిని మోస్తున్నావు కాబట్టి. ఆమె దేవుడిని మోసేవారికి లోక సంబంధమైన విషయాలు భారం అనిపిస్తాయేమో కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఎప్పుడు భారంగా ఉండవు, ఉండకూడదు. హల్లెలూయా. నిజమండి. లోక సంబంధమైన విషయాలు భారంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? వారు ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే దేవుడు నీలో ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని ఆత్మ ఒకవేళ నీలో లేకపోతే నువ్వు అసలు దేవుని మనిషివే కాదన్నాడు ఆయన. కానీ మనం ఏంటంటే అయ్యో దేవుడు ఇలాగండి, దేవుడు అలాగా, దేవుడి కోసం ఇంత చేశాను, దేవుడి కోసం అంత చేశాను. ఒకవేళ నువ్వు ఏది చేసినా, ఏది చేయకపోయినా దేవుడికి నువ్వు ఏదో చేసావని దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. దేవుడు నువ్వు మోస్తే ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏంటి దేవుడికి ఇంత చేస్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదంటే అసలు దేవుడికి చేసేది కాదు, దేవుడు మొయ్యాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? మనం దేవుణ్ణి మొయ్యాలి. అది చాలా భారం అని అనుకోకుండా మొయ్యాలి. ఒకవేళ అది నువ్వు మోస్తం మొదలు పెడితే అసలు అది నీకు భారమే కాదండి. ఆమె ఎందుకంటే ఆ కాడి మోపినది ఎవరంట? యెహోవాయే. అది ఎలాగుండో తెలుసా? తేలికగాను సులువుగాను నుండును. ఎందుకంటే అది మోపినది ఎవరు? అంటే దేవుడు మోపే భారం అది తేలిగ్గా సులువుగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధం వ్యక్తి మాత్రమే ఆ కాడిని మొయ్యగలం. లోక సంబంధం వ్యక్తి ఆ కాడిని మొయ్యలేరండి. ఆ కాడి ఏంటో కొన్ని విషయాలు చెప్తాను. ఆ కాడి భారం పరిచర్య కావచ్చు,
ప్రార్థన జీవితం కావచ్చు, ఉపవాస అనుభవం కావచ్చు, సంఘ సహవాసం కావచ్చు, ఏదో దీన్ని పరిశుద్ధమైన భారం అంటాం దీన్ని. ఈ భారం మోయాలి అంటే లోక సంబంధం వ్యక్తి ఈ భారాన్ని మోయలేడు. ప్రార్థన చేయాలంటే ఎలా చేయగలడు చెప్పండి? లోపల దెయ్యాన్ని పెట్టుకుని మోకరించి ప్రార్థన ఎలా చేయగలము? ఎందుకంటే ఆత్మ సంబంధమైన వ్యక్తికి మాత్రమే అది సాధ్యము. మోకరించగలిగినప్పుడు విజ్ఞాపన చేయు ఆత్మ ఆ వ్యక్తి మీద పని చేసేస్తుంది. తెలియకుండానే గంటల కొలది ప్రార్థన చేయగలిగిన శక్తి, అభిషేకం దేవుడి చేస్తాడు. చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అది దేవుని ఆత్మ అనే భారం లోపల ఉంది. ఉపవాసం చేయాలని నీకు ఉంటుంది. ఒకవేళ నువ్వు శరీర సంబంధమైన ఒక వ్యక్తిగా ఒకవేళ నువ్వు బ్రతికితే ఉపవాసం ఒక్క పూట కాదు, ఒక గంట కూడా ఉపవాసం ఉండలేవు. ఉత్తప్పుడు ఒకవేళ రోజంతా తినకుండా ఉండగలవు. నీకు ఒకవేళ తినడానికి ఆ రోజు ఏమీ లేదు, ఆ రోజంతా ఉండిపోతావు. కానీ దేవుడి కొరకు ఒక్క దినం ఉపవాసం ప్రకటించుకో, భయంకరంగా ఆకలేస్తుంది. తెలుసా మీకు ఎందుకు ఆకలేస్తుంది? ఎందుకంటే సాతానుడు ఆ రీతిగా ప్రవేశించి ఏదో ఒక రకంగా ఏదోటి తినేలా చేసేయాలి, నీ ఉపవాసమును చెడపాలని ఆలోచన వాడికి ఉంది. కాబట్టి అమ్మో చాలా ఆకలేస్తా ఉందండి, ఒకవేళ దాన్ని జయించి నువ్వు నిలవబడితే దానికి పొందే ఆశీర్వాదం అంత ఇంత కాదు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే లోక సంబంధమైన వ్యక్తి చేయలేని పనులు ఆత్మ సంబంధమైన వ్యక్తి చేయగలడు. ఆమె చెప్పు, చప్పట్లు కొట్టాలి. లోక సంబంధమైన వ్యక్తి చేయలేని పనులు ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే చేయగలడు, సాధించగలడు. ఆమెన్. లోక సంబంధమైన వ్యక్తి చేసే కొన్ని ఒక రకంగా ఉంటే, ఆత్మ సంబంధమైన చేసే వ్యక్తి కొన్ని పనులు ఎలా ఉంటాయో తెలుసా అండి? శరీర సంబంధమైన వ్యక్తి చేసే పని ఇంకా ఆ శ్రమలోంచి ఇంక బయటికి రాలేరు వారు. అందుకే వాక్యం ఏముందంటే, ప్రయాసపడి భారము మోచుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఎందుకంటే వాళ్ళకి విశ్రాంతి ఉండదు ఇంకా. ఎందుకంటే లోకం అనే భారం వాళ్ళ మీద ఉంది. లోకంలో భయంకరమైన కాడి వారు ఎత్తేశారు. కుటుంబం అనే కాడో, ఆర్థికమైన కాడో, అనారోగ్యమైన కాడో, పిల్లలు అనే కాడో, ఏదో ఒక భయంకరమైన కాడి నువ్వు ఎత్తేసుకున్నావు. కాబట్టి ఇంక నీకు విశ్రాంతి లేకుండా ప్రయాణం చేస్తూనే ఉండాలి, ఆ కాడి దించలేం ఇంకా. కానీ అది చాలా బరువైన కాడంటండి అది. అయితే మోయటం చాలా సులువా? ఏం కాదు. నువ్వు అనుకోవచ్చు. ఆ కాడి మోస్తూ 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 అలసిపోయి ఎంత మోస్తున్నా ఉపయోగం లేదండి, ఎంత కష్టపడుతున్నా ఉపయోగం లేదండి, ఎంత ప్రయాసపడుతున్నా ఏమాత్రం ఉపయోగం లేదండి. ఎందుకంటే ఉపయోగం ఉండదు అది. నువ్వు ఎంత కష్టపడుతున్నా, నువ్వు ఎంత ఏడుస్తున్నా, ఎంత నువ్వు ఆర్థికంగా నువ్వు దీవించబడుతున్నా అనుకున్నా. ఎందుకంటే ఈరోజు కోట్ల అధిపతుల్లో కూడా మనశ్శాంతి కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కోట్ల రూపాయలు ఉండొచ్చు, మనశ్శాంతి కరువు అయిపోయింది వాళ్ళకి. ఈరోజు ఒక పూట తినడానికి లేనివాడు కూడా మనశ్శాంతిగా పడుకోగలుగుతున్నాడు, మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాడు. ఎందుకో తెలిసిన వాడు హృదయంలో దేవుడి మందసం ఉంది. ఆమెను చెప్పాలి హల్లెలూయా. దేవుడి మందసము ఉన్నవాడు ఏం చేయగలడండి? ఏమీ లేకపోయినా హ్యాపీగా బ్రతకగలరు. దేవుడిని మోసే భారం లేని వాళ్ళు ఎంత కలిగి ఉన్నా వ్యర్థమండి. ఎంత కలిగి ఉన్నా మనశ్శాంతి దొరకదు ఒక్కొక్కసారి. నేనంటాను, ఎందుకు ఈ పరిస్థితి నీ జీవితంలో రావడానికి కారణం ఏంటంటే, దేవుడు అనే కాడి తప్ప అన్ని కాళ్ళు మోస్తాం మనం. ఆ దేవుడు అనే కాడి ఒకవేళ వెతుకో, అది భారంతో మొయ్యి. ఒకవేళ అంత భారముతో ఒకవేళ నువ్వు మొయ్యగలిగితే అది నీకు ఎలా ఉంటుందో తెలిసేది, చాలా తేలిగ్గా సులువుగా ఉంటుంది. ఇది సులువుగా ఉండడం అంటే, మనం ప్రార్థిద్దామని మోకరించేటప్పుడు ఇందులో 2 ప్రార్థనలు ఉన్నాయి చెబుతాను. ఒకటేమో చాలా భారంతో ప్రార్థన చేస్తూ ఉంటాం, టైం చూసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం, సమయం ఇంకా అవ్వట్లేదే అని ప్రార్థన చేస్తూ ఉంటాం, కళ్ళు తెరుస్తూ ఉంటాం, కళ్ళు మూస్తూ ఉంటాం. నేను అంటాను, ఇది ఆత్మ సంబంధమైన ప్రార్థన కాదు. ఆత్మ సంబంధమైన ప్రార్థన చేసేవారు సమయాన్ని, చుట్టుపక్కల ఉన్న జనులు, ప్రజలు ఇంకెవరు కనిపించరండి. మనకు తెలిసిందల్లా ఒకటే, మోకరించమంతే. మోకరించుట మన వంతైతే విజ్ఞాపన చేయి ఆత్మతో నడిపించేవాడు ఆయన. ఆమె ఆ ప్రార్థనకి గొప్ప విజయం ఉంటుందండి. ఆమె చెప్పండి, ఆ ప్రార్థనకి మాత్రమే గొప్ప విజయం ఉంటుంది. అంతేగాని గంటలు రోజులు ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నా ఉపయోగం లేకపోవటానికి కారణం ఏంటంటే, నువ్వు అనారోగ్యంతో ప్రార్థన చేస్తున్నావు.
ఎవరో వచ్చారు చూస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళు అయితే గ్యాస్ మీద ఏదో పెట్టాను, ఫ్రిడ్జ్లో అది పెట్టాను, ఇది పెట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఇన్ని రకాల తలంపులతో వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఏ ఉపయోగం ఉండదు. ఇటుపక్క అయితే ప్రార్థన చేస్తూ రేపుడు పరిస్థితి ఏంటి, ఈ రాత్రి పరిస్థితి ఏంటి, రేపు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనతో ప్రార్థన చేస్తారు. ఉపయోగం ఉండదు. దీన్ని అనాలోచనతో కూడిన ప్రార్థన. ఇది దేవుడు వద్దన్నాడు, విడిచిపెట్టాయి. దేవుని ఆలయంలో అనాలోచనలతో ఉండకూడదు అని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి. ఈ సన్నిధిలో ఇప్పుడు కూడి ఉన్నాను అంటే వీరందరితో ఏకీపిస్తున్నాను. ప్రభువా, నీ ఆత్మ సహాయం నాకు అందించు. ఇక్కడ ఈ పూట కూర్చున్నాను, ఒక మంచి మాటను వినటానికి నాకు సహాయం చెయ్యి. ఇది ఆత్మ సంబంధమైన ప్రేరణ. దేవుడు లోపల ఉన్నప్పుడు వస్తుంది ఇది. హల్లెలూయా. దేవుడు లోపల లేనప్పుడు ఏమొస్తుందో తెలుసా? ఎప్పుడు 12:30 అవుతుందో వెళ్ళిపోతాం. ఎలా పోతున్నాం ఈ మాటలు, ఎలా పోతున్నాం వాక్యమో, ఎలా పోతున్నాం, ఏకేపించలేకపోతున్నాం, కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి, తలక నొప్పి వచ్చేస్తుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే లోకం ఉంది, నీదో ఉంది కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఆత్మ సంబంధంగా కట్టబడే వ్యక్తి ఇంకా చెబితే బాగున్నాం, ఇంకా వినటానికి బాగుంది, ఇంకా ప్రార్థించితే బాగుంది, ఇంకా దేవుని సన్నిధిలో గడిపితే బాగుంది. దినదినము నీ ఆలయంలో గడుపుటకు నాకు ఏం కావాలి? దేవుని ఆత్మ సహాయము కావాలండి. దేవుని ఆత్మ సహాయం మనతో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ మనం దేవునితో ఉండగలమండి. ఆమె చెప్పండి, చెప్పండి. ఎప్పుడు దేవునితో ఎక్కువ ఉండగలం? ఆయన ఆత్మ సహాయం మన మీద ఉన్నప్పుడే దేవునితో ఎక్కువ ఉండగలం. ఆయన ఆత్మ సహాయం లేనప్పుడు ఆయనతో మనం ఉండలేము. నిజం. ఇప్పుడు భార్య ఏమనుకుంటుందో తెలుసా? భర్తని, ఇతనికి నేనంటే ఇష్టం లేదు అంటది. ఇష్టం ఉన్న వ్యక్తి ఎప్పుడు తన భార్య కొరకే ఆలోచన చేస్తాడు. ఇష్టం లేనాడు లోకం కొరకు ఆలోచిస్తాడు, లోకంలో ఉన్న వాటి కొరకు. భార్య అంతే, భర్త అంతే. ఎందుకని? ఇష్టం లేదు కాబట్టి లోకంలో ఎవరిష్టమో ఏది ఇష్టమో దాని కొరకు ఆలోచన చేస్తాడు. ఇప్పుడు దేవుడి పక్షాన్ని నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు? ఎందుకంటే అయితే నువ్వు ఇంకా దేవుని పూర్తిగా ఇష్టపడట్లేదు కాబట్టి దేవుడు నిన్ను ఇష్టపడట్లేదు నువ్వు అనుకుంటావు అంతే. ఒకవేళ దేవుడిని పూర్తిగా ఇష్టపడిపోండి, దేవుడు పూర్తిగా సరెండర్ అయిపోయి, ప్రభువా ఇంక ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, ఈ ఆకాశం ముందు నువ్వు ఉన్నగా అన్న వాక్యం ఉంది కదా, ఆ రీతిగా ప్రభువా నువ్వు ఉన్నప్పుడు నాకు ఏమి వద్దు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు అని ఒక్క మాట ఎప్పుడు చెప్తానే ఉంటాను పాటరుగా నేను పెదాలతోనా. ఒకవేళ పెదవులతో చెబుతారా, ప్రభువా నువ్వు నాతో ఉండయ్యా. అదేంటి పెదాలతో చెప్పచ్చు, మనసుతో కూడా చెప్పచ్చా? పెదాలతోనూ చెప్పచ్చు, మనసుతోనూ చెప్పచ్చు. మనసుతో చెప్పేది వైరాగ్యం ఉంటుంది, పెదాలతో చెప్పేది హెచ్చరిక అంటే లోకం ఉంటుంది. హల్లెలూయా. వైరాగ్యంతో చెప్పింది దేవుడు కోరుకుంటాడు. ఆమె ఎందుకంటే అందులో దేవుడికి కనిపించేది ఉంటుంది. అందులో దేవుడు నీ జీవితాన్ని చూడగలడు, నీ ఆత్మీయతను చూడగలడు, నీ స్థితిని చూడగలడు. చూడగలిగినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ఆమె చూడకపోతే మనం ఒక వ్యక్తిని పూర్తిగా ఇష్టపడినప్పుడే కదండి పూర్తిగా తన కొరకు మనం ఆలోచించగలం. అంటే దేవుడు నీ కొరకు ఆలోచించాలంటే ముందు పూర్తిగా నువ్వు దేవుడి మీద ఏమవ్వాలి? అయిపోవాలి. పూర్తిగా ప్రభుకి సరెండర్ అయిపోవాలి. ఎందుకంటే అసలు దేవుడికి ఇంత సరెండర్ ఎందుకు అయిపోవాలి? ఎందుకంటే ఆయన నిన్ను ఏం చేశాడు? ప్రత్యేకించి ఏర్పరిచి పిలుచుకుని పక్కనెట్టాడు. ఆమె చెప్పండి, ఏం చేశాడు? ప్రత్యేకించి ఏర్పరిచి పిలుచుకుని పక్కన పెట్టాడు. అయితే ఎవరు పిలిచాడో, ఎవరిని ప్రత్యేకించుకున్నాడో, ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిలో నుండి కొన్ని అర్హతలను దేవుడు కోరుకుంటాడు. ఇష్టపడిన భార్య పెళ్లి చేసుకున్నప్పుడు భర్త ఇలా ఉండాలని కోరుకోదా? ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త తన భార్య ఇలా ఉండాలని కోరుకోడా? తన కడుపును పుట్టిన బిడ్డలు ఇలా ఉండాలని తన తల్లిదండ్రులు కోరుకోరా? తన ఇంటికి వచ్చిన కోడలు ఇలా ఉండాలని తన అత్తమామలు కోరుకోరా? లోకములో ఉన్న మీరే ఇన్ని రకాలుగా కోరుకుంటే మిమ్మల్ని దేవుడు సిద్ధపాటు చేసి ఏర్పాటు చేసి దేవుడు పిలుచుకుని పక్కన పెట్టుకుంటే దేవుడు మీలో నుండి ఎందుకు కోరతాడు? ఆయన కోరినది, ఆయన ఆశించినది ఒక్కటి నీలో ఉండగలిగితే చెప్పాలి. ఒకటైనా నీలో ఉందని అడిగితే ప్రభువా అంటే ఆయన కోరినది ఇప్పుడు నీలో ఉందా? ఆయన అడిగినది నీలో ఉందా? ఎందుకు ఉండాలంటే చెప్పాను. నేనేం చేశాడు? కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తీసుకొచ్చి పక్కన పెట్టాడు.
ఎందుకంటే ఎందులో ఉండటానికి ఆయన ఇష్టపడలే. ఎందులో ఉండటానికి? లోకంలో ఉండటానికి ఇష్టపడలేదు దేవుడు. ఎందుకంటే లోకములో ఒకవేళ నువ్వు ఉంటే నశించిపోతావు, ఆయనకు భయం. నీ పిల్లలు మాట వినకపోతే నీకు ఎంత భయం కలుగుతుందో, నీ ఇంట్లో నీ కుటుంబ పరిస్థితి బాగోకపోతే నీకు ఎంత బాధ, ఎంత దుఃఖం వస్తుందో, అంత బాధ, అంత భారం, అంత దుఃఖం నా యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది నీ కోసం. హల్లెలూయా, నిజమండి. ఎందుకంటే దేవుడు నిన్ను ఏం చేశాడు అన్నప్పుడు, దేవుడు అందరిలో నిన్ను విడిచిపెట్టలేదు. అందరిని వదిలేసినట్టు నిన్ను వదిలేలేదు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు. ఆమెను చెప్పండి. మనం మారుతాం, ఆయనని తప్ప అన్నింటినీ ఇష్టపడతామండి. నిజం. ఎందుకంటే ఆయనను ఇష్టపడితే నీ ఇష్టాలన్నీ, మీరు చెప్పొద్దని చూస్తున్నాను, నీ ఇష్టాలన్నీ ఏం చేయాలి? అది 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 చెప్పండి, కొంత అర్థమయ్యేలా గట్టిగా చెప్పండి. నీ ఇష్టాలన్నీ ఎవరి కొరకు? నన్ను ఇష్టపడిన వ్యక్తి కొరకు అని చెప్పండి. ఆమేన్. నిన్ను ఇష్టపడిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు అందరూ స్వరమెత్తి చెప్పాలి. యేసయ్య. యేసయ్య నన్ను ఇష్టపడ్డాడు కాబట్టి నా ఇష్టాలన్నీ నేను, నిజమండి, నిజంగా చెబుతున్నాను, బలిపెట్టిన నిలబడి దేవుని పేరుతో చెప్తున్నాను. దేవుని ఇష్టపడితే నువ్వు నీ ఇష్టాలను ఒకవేళ వదిలి బ్రతికితే నీ జీవితం అమోహం. చప్పట్లు కొట్టు. నీ జీవితం అద్భుతం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అనేకులకు మాదిరికరమే, అనేకులకు దీవెనకరమే, అనేకులకు ఆశీర్వాదకరమే. ఆమేన్. ఎందుకంటే దేవుడి కొరకు నీ ఇష్టాన్ని ఏం చేసావు? వదిలేశానండి. నా దేవుడికి ఇది నచ్చలేదండి, అందుకే వదిలేశాను. నా దేవుడికి ఇది అంగీకారం అవ్వలేదండి, అందుకే వదిలేస్తాను. నా దేవుడు వద్దన్నాడండి, వదిలేస్తాను. నా దేవుడు ఇష్టపడలేదు, వదిలేస్తాను. ఏమ్మా ఇవన్నీ ఎందుకు వదిలేస్తారో తల్లి, ఎందుకు వదిలేస్తాను అడిగితే, నేను ఇష్టపడ్డ దేవుడు నన్ను ఇష్టపడ్డాడండి. ఆమేన్. హల్లెలూయా. చూసారా? దేవుడు ఇష్టపడితే తనకు నచ్చినట్టు ఉండాలని కోరుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు మనం కూడా అంతేగా మరి. మనం నచ్చినప్పుడు, మనం కోరుకున్నప్పుడు, మనకు నచ్చినట్టు ఉండాలని మనం ఎలా అనుకుంటున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిని ఆకాశమును సృజించిన దేవాది దేవుడే నిన్ను కోరుకుంటే ఏమనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుందా లేదా మీకు? నాకు అనిపిస్తుంది. ఇక్కడ బోధిస్తున్న నాతో దేవుడు మాట్లాడుతున్నట్లుంది. ఈ భూమి ఆకాశమును సృజించిన దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఎంత ఆనందంగా ఉంది. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆనందంగా ఉంది. దేవుడు నన్ను పక్కన పెట్టాడు. ఏ విషయంలోని? ఈ లోక పాప విషయంలో పక్కన పెట్టి, అరే నువ్వు ఇక్కడుండు, ఈ లోకం అంతటికి నిన్ను మరుగు చేశాను. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవుడు ఈ లోకానికి, లోక సంబంధమైన విషయాలకు మరుగు చేయబడి బ్రతకాలి. ఆమేన్ చెప్పలేదే? మరుగు చేయబడి బ్రతకాలండి. ప్రతి దానిలోని మనం చేయి పెట్టకూడదు, ప్రతి దానిలో మనం వెళ్ళకూడదు. అవసరం లేని వాటికి, వ్యర్థమైన వాటిలోనికి మనం వెళ్ళిపోకూడదు. ఒకవేళ దేవుడు చెబితే వెళ్ళు. ఇదిగో ఆ ఇంటిలో సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, నువ్వు వెళ్ళని చెప్పాడు అనుకో, లేచి బైబిల్ పట్టుకునే చెప్పు, దేవుడి వాక్యాన్ని బోధించు. భార్య ఏంటంటే, భర్త ఏంటంటే వారికి తెలియచేయి. వారితో దేవుడి వాక్యానుసారంగా మాట్లాడగలిగితే ఆ ఇంటికి సమాధానము వచ్చునుగాక. చప్పట్లు కొట్టరే. ఇప్పుడు నువ్వు అడుగు పెడితే అక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు సమాధానం వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుడు పంపిస్తే నువ్వు వెళ్ళావు కాబట్టి, దేవుడు లే అని చెప్పాడు కాబట్టి. దేవుడు చెప్పిన స్థలములోనికి మనం వెళితే ఎవరికి విజయం ఉంటుందండి? అందరూ చెప్పాలి. ఎవరికి విజయమో? నాకే విజయం చెప్పండి. ఆమేన్. నేను ఇంకో విషయం కూడా చెప్పనా? ఎవరికి విజయం చెప్పనా? నిన్ను నమ్ముకున్న నా యేసయ్యకు విజయమే. ఆమేన్. ఎందుకు ఆయనకి విజయం ఏంటి? నిన్ను అక్కడ దేవుడు వాడుకున్నాడు, దేవుడిని మహిమపరచడానికి నువ్వు వాడబడ్డావు కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభుకి మహిమ కలిగింది. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడికి మహిమ కలిగినట్లు బ్రతకాలని ఆయన పక్కన పెట్టాడు. నిన్ను పక్కన పెట్టడం అంటే అన్ని విషయాల్లో పక్కన పెడతాం కాదండి, లోక సంబంధమైన పాపపు విషయాలలో నుంచి నేను పక్కన పెట్టాడు అంతే. కానీ అన్ని విషయాల్లో నువ్వే ముందుంటావు. ఆమేన్. హల్లెలూయా. అన్ని విషయాలలోనూ ఆశీర్వాదకరంగా ఉంటావా? ఆరోగ్య విషయంలోనా, లేకపోతే ఏ విషయంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు, అన్ని విషయాలు ముందు నువ్వే ఉంటావు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను చూసేటప్పుడు
ఎంత ఆనందించాడో ఈ లోకంలో ఉన్న ప్రజలు కూడా నిన్ను చూసేటప్పుడు అలాంటి ఆనందం వాళ్ళకి రావాలి. రావాలంటే దేవుని హృదయంలో ఉంటే వాళ్ళకి వస్తుందండి. ఏముంటే మీతో అప్పుడప్పుడు మీరు వినే ఉంటుంటారు కదా, మీతో మాట్లాడినని చెప్పు నా మనసు ఎలా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి, తేలిగ్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు వరకు చాలా భారంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? వారు ఆ మాట ఎందుకు అన్నారా? నిన్ను నీలో నుంచి నా ప్రభు వాళ్ళతో మాట్లాడాడు. ఆమెను చెప్పండి. నీలో నుండి నా ప్రభు, కాబట్టి వాళ్ళకి సమాధానం వచ్చింది. ఒక వ్యక్తికి సమాధానం రావాలి అంటే నువ్వు సమాధానకరమైన వ్యక్తి నీలో ఉండి మాట్లాడాలి. ఆమె ఎప్పుడైతే మనం అలా మాట్లాడగలమో అప్పుడే దేవుడు మనలను ఏం చేస్తాడు? విజయోత్సవములతో ఊరేగిస్తాడు. చప్పట్లు కొట్టండి మరి. విజయోత్సవములతో నిన్ను ఊరేగిస్తాడు. అందును బట్టే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఆశీర్వాదకరంగా ఎందుకు దేవుడు చూడాలనుకుంటున్నాడంటే, ఎందుకంటే నా బిడ్డ తను చూస్తే ఏమనుకోవాలి? ఏంటో జీవితం ఏంటో, ఆలోచన ఏంటో, భవిష్యత్తు ఏంటో, అసలు అలా ఎలా బ్రతకగలుగుతున్నది, ఎలా బ్రతకగలుగుతున్నాడని అనేకులు చూసి నిన్ను చూసి ఆశ్చర్యపడాలన్నది యేసుక్రీస్తు ప్రభు ఒక కోరిక. కాబట్టి నేను ఆ రీతిగా ఏర్పరచుకుని దేవుడు ఎన్నో విషయాలను నేర్పిస్తూ ఉంటాడు. మనం దేవుడి దగ్గర ఏమి నేర్చుకుంటున్నాం? ఆదివారం వస్తాం, దేవుడి సన్నిధిలో వాక్యం వింటాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆదివారం వరకు దేవుడి సన్నిధి మనకు గుర్తురాదు, బైబిల్ గుర్తురాదు, ప్రార్థన గుర్తురాదు. ఇలా ఉంటే మరి దేవుడు మనతో ఎలా ఉంటాడు? దేవుడు ఎప్పుడు ఆరాధనకు యోగ్యుడని రాయబడి ఉంది కదా. మరి దేవుడిని ఆరాధిస్తున్నావా? అదేంటండి సన్నిధిలోకి వచ్చినప్పుడు కాదు, నీ ఇంట్లో ఆరాధిస్తున్నావా? నీ హృదయంలో ఉన్న దేవుడిని ఆరాధిస్తున్నావా? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే ఆరాధన చేసేటప్పుడు ఏకేపిస్తావా? నిత్యము నీ హృదయంలో కొలువై ఉన్న నీ దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. నువ్వు ఆరాధిస్తే అక్కడ ఉంటాడు, నువ్వు ఆరాధించకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు నిత్యము ఆరాధించే వ్యక్తి అయితే, దావీదు గొర్రెలు కాసుకుంటూ ఏం చేసేవాడు? దేవుని నిత్యము ఆరాధించే గుణం ఆయనకుంది. ఎప్పుడు ప్రభుతోనే ఉండేవాడంటండి, ఎప్పుడు ప్రభుతోనే గడిపేవాడంట. ఎప్పుడు ప్రభుతో ఉన్న వ్యక్తి కుటుంబ విషయంలో ఎలా ఉన్నాడు? అవమానకరంగా ఉన్నాడు. కుటుంబంలో ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి కానీ అన్నదమ్ములు కానీ ఎవరు కూడా ఒక విలువైన వ్యక్తిగా దావీదుని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు సమూయేలు ఆ ఇంటికి వచ్చినప్పుడు యెషయా తన 7 కుమారులను చూపించాడు, కానీ అడిగే వరకు కూడా ఇంకొకడు ఉన్నాడని చెప్పాడా అండి? ఒకడిని తీసుకొచ్చి సమూయేలు ఎదుట నిలవబెడుతున్నాడు, కానీ అయ్యా ఇంకొకడు ఉన్నాడయ్యా దావీదు అనేవాడు, వాడిని కూడా పిలిపిస్తానయ్యా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి అన్నాడా సమూయేలుని? యెషయా నీకు వీరైనా కుమారులు ఇంకా నువ్వు ఎవరైనా ఉన్నారంటే, అయ్యా కడపట్టువాడు ఒకడున్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇందులో నాకు నచ్చిన ఒక విషయం చెప్పనా? గొర్రెలు కాయించున్న దావీదుని పిలిపించి వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. చప్పటి కొట్టండి. గొర్రెలు కాయించున్న దావీదుని పిలిపించండి, వచ్చే వరకు ఎవరు వెయిట్ చేశారు? కాదు దేవుడు. సమూయేలు కాదు అక్కడ వెయిట్ చేసింది, ఎవరు వెయిట్ చేశారు? దేవుడు ఇష్టపడిన వ్యక్తి, దేవుడు ప్రణాళికలో ఉన్న వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుడికి కావలసిన వ్యక్తి ఎక్కడ ఉన్నా వచ్చే వరకు నా దేవుడు ఎదురు చూస్తాడు. చప్పటి కొట్టాలి మళ్ళీ. నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, నువ్వు ఎక్కడున్నా, ఏ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, కానీ దేవుడు వచ్చే వరకు ఏం చేశాడు? ఎందుకో తెలుసా? దేవుడు ఇష్టపడిన వ్యక్తి అండి. ఎందుకు దేవుడే ఇష్టపడ్డాడు దావీదుని అంటే, దావీదు కుటుంబంలో ఎవ్వరు దావీదుని ఇష్టపడలేదు, ఎవ్వరూ ఇష్టపడలేదు కాబట్టి నా యేసయ్య ఇష్టపడ్డాడు దావీదుని. ఆమేన్, హల్లెలూయా. కడపడ్డాడు అక్కడ ఉన్నాడయ్యా అంటే పిలిపించు, వచ్చే వరకు. నిజంగా వాక్యం చదివినప్పుడు నాకు ఒక భయం వచ్చింది. ఏంటో తెలుసా భయం? ప్రభువా నువ్వు ఇష్టపడితే ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే వచ్చే వరకు నువ్వు వదలో. ఈ ఉపవాసంలో దేవుడు మాట నాకు చూపించాడు. అది తెలుసు, ఎప్పుడు తెలుసున్న విషయం అంటే ఇప్పుడే చదివారు మీరు పాస్టర్ గారు అంటే, ఎప్పటి నుంచో చదువుతున్నాను, కానీ ఒక్కొక్క మాట ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క రీతిగా మారుస్తుందండి. అంటే దేవుడు వచ్చే వరకు ఏం చేశాడు? ఇప్పుడు నా కొరకు ఎదురు చూశాడు. ఎందుకంటే దేవుడు నన్ను ఇష్టపడ్డాడు. ఆమెను చెప్పండి.
చెప్పుకోండి మీరు అందరూ, దేవుడు నన్ను ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇష్టపడ్డ ఒక వ్యక్తి ఉన్నాడంటే వచ్చే వరకు ఏం చేశాడు? ఇప్పుడు మీరు వెయిట్ చేద్దాం, దావీదుని పిలిపించండి. ఎవరన్నారంటే సమూయేలు. నీ ముఖం కాదు, అక్కడ ఎదురు చూసిన సమూయేలు కాదండి. ఎదురు చూసింది అక్కడ దేవాది దేవుడు ఎదురు చూశాడు. ఏంటి సమూయేలు, ఉంటావేటి వచ్చేదాకా లే పా అనాలిగా మరి దేవుడు. అయితే సమూయేలు ఉంటే సమూయేలు దగ్గర ఉండి దేవుడు మాట్లాడుతున్న మాట, దావీదుని పిలిపించండి, వచ్చే వరకు వెయిట్ చేస్తాం. హల్లెలూయా. అసలు ఆ మాట వెంటనే నాకు ఏదో చెప్పలేని ఒక అనుభూతి, చెప్పలేని ఒక భయం, చెప్పలేని ఒక ఆనందం ఆ మాట వింటున్నప్పుడు. అంటే దేవుడికి నువ్వు ఇష్టపడిన వ్యక్తివి అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయిన దేవుడు ఏం చేయాలి చెప్పండి? అసలు వదిలిపెట్టాడు, సమస్య లేదు. హల్లెలూయా. నిజండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా, ఏ లోకంలో బ్రతికేద్దాం అనుకున్నా, ఏ పాపంలో బ్రతికేద్దామన్నా, ఏ అవిధేయతగా బ్రతికేద్దామని అనుకున్నా, ఎందుకంటే దేవుడిని ఇష్టపడ్డాడు కాబట్టి వదలడంతే. ఆమె హల్లెలూయా. వదలలేదు. పిలిపించో, దావీదు వచ్చే వరకు ఎదురు చూస్తా. దావీదు వస్తుండగా దేవుడు అక్కడ మాట్లాడిన మాట, చక్కని నేత్రములు గడిగి ఉన్నాడు, ఎర్రని వాడంట, నడుచుకుంటూ వస్తుంటే లేచి అంటున్నాడు, సమూయేలు లేచి అభిషేకించి నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతనే. చప్పట్లు కొట్టండి. నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతనే, నువ్వు లేచి అభిషేకించు. కుప్ప కూలిపోయారని అన్నదమ్ములు 7 కుప్ప కూలిపోయారు. ఎందుకంటే వాళ్ళు అందంగా ఉన్నారు, హైట్గా ఉన్నారు, పర్సనాలిటీతో ఉన్నారు, చాలా బాగున్నారు, జ్ఞానవంతులు వాళ్ళు, యుద్ధ నైపుణ్యం కూడా కలిగిన వాళ్ళు, సౌలు దగ్గర యుద్ధాన్ని కూడా నేర్చుకున్నట్టు వాళ్ళు అలాంటి యుద్ధం చేసి అన్ని అధికారాలు కలిగి ఉన్నప్పుడు అసలు పనికిరాడు, పనికిమాలాడు అనుకున్న దావీదుని పిలిచి లేచి అభిషేకించు సమూయేలు అని దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ నాకు అనిపించినప్పుడు, ప్రభువా, అన్నీ కలిగి ఉన్నవాడు గొప్పవాడు కాదు, యేసుని కలిగిన వాడే గొప్పవాడు. చప్పట్లు కొట్టండి. అన్నీ కలిగిన వాడు గొప్పవాడు కాదు. ఎవరు గొప్పవాడండి? యేసుని కలిగిన వాడు గొప్పవాడు. కాబట్టి అన్నీ ఉన్నాయి నాకేంటని అనుకున్న అన్నదమ్ములందరినీ దేవుడే ఏం చేశాడు? పక్కన పెట్టాడు. అంతే. ఇది పక్కన పెట్టడం అంటే. హల్లెలూయా. ఇది పక్కన పెట్టడం. పక్కన పెట్టా, మీరు ఆగడా, ఇదేంటి మేము ఎవరు నచ్చలేదా? ఇంకా అయితే మేమే నచ్చలేదంటే ఇంకా దావీదు ఎక్కడ నచ్చుతాడు? నా స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మేమే నచ్చలేదు, ఇంత అందంగా ఉన్నాం, హైట్గా ఉన్నాం, పర్సెంట్ ఉన్నాం, యుద్ధం వచ్చు, అన్నీ వచ్చు, జ్ఞానం వచ్చు, మా తండ్రి గౌరవిస్తాడు, బయటికి వెళ్తా అందరూ చేతులు అయితే వందనాలనే బాగున్నారా అనే వ్యక్తులు మేమే దేవుడికి నచ్చలేదంటే ఇంకా దావీదు పిలిచిన వేస్ట్ రాడి, ఎందుకు అనవసరం, వద్దు వదిలేండి అంటే సమూయేలు పిలిపించమన్నాడు. ఒకసారి పిలిపించేద్దాం, ఒకసారి పిలిపించమన్నాడు కాబట్టి పిలిపించేస్తే ఏమవుద్ది? ఆడు కూడా నచ్చడంటే వెళ్ళిపోతాడు సమూయేలు. అది అనుకుని పిలిపిస్తే దేవుడు అంటున్నాడు, సమూయేలు లేచి నిలబడు. చప్పట్లు కట్టాలా? ఎన్నిక లేనోడు, పనికి రానోడు, పనికి మాలోడు అని చూసిన దావీదుని నడిసి వస్తుంటే సమూయేలు లేచి నిలబడా, తైలపు పట్టు తీసుకుని నా దావీదుని అభిషేకించు. ఆమె హల్లెలూయా. బా అద్భుతం. నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు అనుకుని ఉండొచ్చు, నేను పనికిరాను. ఎవరికి చెప్పండి? ఎవరికి? దేవుడికి. ఎన్నో విషయాలలో నా జీవితం దేవుడి ఎదుట యథార్థంగా కనిపించలేదు కాబట్టి ఇంక నేను ప్రభువుకు పనికిరాను. నా జీవితం ఈ వాక్యం వింటున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎన్నో విషయాలలో దేవుడి దగ్గర యోగ్యునిగా లేను. ఎన్నో విషయాలలో పాపంలో, శాపంలో, అవిధేయతలో నేను పడిపోయాను. కాబట్టి ఇంక నేను దేవుడికి యోగ్యురాలు కాదని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు అంటున్నాడు, వాటిని విడిచి నా దగ్గరికి వస్తావా? ఆమెను చెప్పండి. వాటిని విడిచి నా దగ్గరికి వస్తావా? ఎందుకంటే దావీదుని అక్కడ పిలిపించడానికి కారణం ఎక్కడి నుండి వచ్చాడు? దావీదు గొర్రెలు కాయిచున్న స్థలము నుండి వచ్చాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అక్కడే ఉంది. ఏముంది దానికి? గొర్రెలను కాసే గుణము కలిగినట్టు వాడు దావీదు. ఆ మంద కాపాడుకునే విషయంలో సింహాలతో పోరాడినాడు, గెలిచాడు. కాబట్టి తనకి రాజ్యాన్ని అప్పగిస్తే ఏం చేస్తాడు? చెప్పాలి. కాపాడుకోగలడు అనే ఒక నమ్మకం దావీదు పట్ల దేవుడికి. నీ పట్ల దేవుడికి ఒక నమ్మకం ఉండాలి. ఉందా? చెప్పండి. ఇదిగో ఈమెకి ఈ పని ఇస్తే నమ్మకంగా చేస్తుంది, వీడికి ఈ పని అప్పగిస్తే నమ్మకంగా చేస్తాడు, ఈ పరిచరిస్తే నమ్మకంగా చేస్తాడు, ఈ దేవుడి సన్నిధిలో ఈ పనిని అప్పగిస్తే నమ్మకంగా చేస్తుంది, నమ్మకంగా చేస్తాడు అని ఒక నమ్మకం
దేవుడికి కలిగినట్లు నీ ప్రవర్తన దేవుడి పట్ల కనిపించినట్లు ఎప్పుడు మనం ఒకవేళ ఉన్నామా లేదా? దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదండి, ఏం అప్పగించట్లేదని ఎందుకు ఏడుస్తున్నావు? ఒకవేళ దేవుడు ఇంకా నీకు ఇవ్వలేదంటే ఇంకా నీలో మార్చుకోవాల్సింది ఏదో ఉంటే మార్చేసుకో. అప్పుడు దేవుడు పూర్తిగా నీకు ఏమిస్తాడు చెప్పండి? ఆయన కాడిని నీ మీద పెడతాడు. ఆమెను చెప్పాలి. ఆయన కాడిని నీ మీద మోపుతాడు. అది మోసుకుంటూ ఇంకా లాక్కుంటూ వెళ్ళిపోతాయి. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దావీదుని తైలపు బుడ్డు తీసుకుని అభిషేకించేసి వెళ్ళిపోయిన తర్వాత దావీదు మీద దేవుని ఆత్మ బలముగా పనిచేసిందంట. ఆమెను చెప్పాలి. ఇంకా అప్పటి నుంచి ఇంకా భక్తులు ఎదిగాడు. అప్పటి నుంచి ఇంకా బలంగా వాడతాం మొదలుపెట్టాడు. అయినప్పటికీ తండ్రి అప్పటికీ విలువ ఇవ్వలేదండి. దావీదుకి అప్పటికి విలువ ఇవ్వలేదు. ఏమన్నా తెలుసా? రాయ్ దావీదు వెళ్ళరా, మీ అన్నయ్యలు యుద్ధం చేస్తున్నారు ఫిలిష్తీయులతో, ఈ జున్ను గడ్డలో రొట్టెలు తీసుకెళ్ళి ఎవరికి ఇవి? అప్పటికి ఇంకా విలువ లేదు. కానీ దేవుడు విలువ ఇచ్చే వ్యక్తి దావీదు కదా. దావీదు ఇంటిలో వారు దావీదుకి ఇంకా విలువ ఇవ్వలేదు. కానీ విలువలేని వ్యక్తి చెప్పండి, ఆ పాత్రలు మోసుకుని యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు అండి, అక్కడ అందరూ యుద్ధం జరుగుతూ ఉంది. ఇది మీకు తెలిసిందే కానీ చెప్పాలి. అక్కడ బాగా భీకర యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ ఫిలిష్తీయుడు సర్దారుడు అని ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? గొలియాతును చూసి అందరూ పారిపోతున్నారు. ఇప్పుడు సౌలు కూడా గొప్ప యుద్ధం చేసినాడే కదా. కానీ సౌలు కూడా ఏం చేస్తున్నాడు? వెళ్ళి గదిలో కూర్చున్నాడు. ఇంక యుద్ధంలో జయించలేను, ఎందుకంటే అప్పటికే సౌలుతో దేవుడు మాట్లాడుతూ మానేశాడు కాబట్టి ఈ యుద్ధం నేను చెయ్యలేను అని వెళ్ళి కూర్చున్నాడు. లోపల కూర్చుని ఒక ప్రకటన ఇచ్చాడు. ఎవడైతే యుద్ధంలో గొలియాతును జయిస్తాడో వాడికి నా పెద్ద కుమార్తెని వివాహం చేస్తాను. ఇలాంటి ప్రకటన ఎప్పుడు చేస్తారండి? చెప్పాలి. ఇలాంటి ప్రకటన ఎప్పుడు చేస్తాం? ఇంక మన వల్ల కాలేనప్పుడే కదా చేస్తాం. సౌలు వల్ల కాలేదు. ఇంక సౌలు యుద్ధం చేయలేడు, జయించలేడు. ఎందుకంటే దేవుని ఆత్మ సహాయమును సౌలు కోల్పోయాడు. కాబట్టి ఇంక యుద్ధం చేయటం నా వల్ల కాదు అని ఒక ప్రకటన పెట్టాడు. ఆ ప్రకటనలో అందరూ, ఎందుకంటే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, నా కూతుర్ని ఇచ్చేస్తానంటే ఎవడు ఊరుకుంటాడు? అబ్బో రాజుడికి అల్లవచ్చు, వాడు ధనం వస్తుంది, ఎలాగోలా జయించాలని పాపం అక్కడ చాలామంది పోరాడాలని అనుకున్నప్పటికీ వాడి స్వరము విని పారిపోతున్నారంట. హల్లెలూయా చెప్పండి. వాడు స్వరము విని పారిపోతున్నాడు. ఎందుకంటే అంత గంభీరమైన స్వరముతో వాడు మాట్లాడుతున్నాడంట. అక్కడ వాడు ఎదుర్కొంటూ నిలవబడినవాడు దావీదండి. దావీదు నిలవబడి వాడు శరీర సంబంధి అయితే అక్కడ నిలవబడిన నా దావీదు ఆత్మ సంబంధమైన వ్యక్తి. చప్పట్లు కొట్టాలి. అక్కడ నిలవబడిన దావీదు ఆత్మ సంబంధమైన వ్యక్తి. కాబట్టి దేవుని స్వరముకు తప్ప మనుషుల స్వరముకు దావీదు భయపడ్డావు. మనుషులు చూసి దావీదు భయపడ్డావు. ఎందుకంటే దేవుడి స్వరముకే భయపడతాడు. దేవుడు మాట్లాడితేనే భయపడతాడు. దేవుడికి మాత్రమే భయపడతాడు తప్ప ఇంక దేనికి భయము లేని వ్యక్తి దావీదు. కాబట్టి ఈ సున్నతి లేనాడు ఏంటి మా దేవుడిని తిడుతున్నాడు అని ఒక్క దెబ్బతో అంత భయంకరమైన వ్యక్తిని అలక కుప్పగూల్చి తలకై నరికేసాడండి. చప్పట్లు కొట్టాలి. కుప్పగూల్చి తలకై నరికేసాడు అంతే. వెంటనే సౌలు ఆశ్చర్యపోయారే, ఈ యవ్వనస్తుడు ఎవడి కుమారుడు అని అంటున్నాడు. బాబు నాకు కూడా తెలియదండి, కనుక్కో ఆ యవ్వనస్తుడు ఎవడు కుమారుడో కనుక్కో. ఎందుకంటే ఇలాంటి ఎంతో మంది యుద్ధము చేయగలిగిన వారు ఇక్కడ ఉండి కూడా ఎవడు ఏం చేయలేకపోతే ఇన్ని రకములు ఆయుధములు ఉన్న దేనిని వాడకుండానే ఒక రాయతో గొలియాతును నేలకు కుప్పగోలు కొట్టి వాడి చేతులు కగ్గం తీసిన వాడిని నరికేసాడు. అంటే ఎంత బలవంతుడురా, ఎవడి కుమారుడో అని ఆశ్చర్యపోయే వ్యక్తిగా దావీదు అక్కడ ఉన్నాడండి లేదా? ఇప్పుడు ఇక్కడ ఘనత ఎవరికి వచ్చిందో చెప్పనా? దావీదుకి వచ్చింది. నిజం, దావీదుకి వచ్చింది. ఎందుకంటే ఎవడి కుమారుడో అనిపించబడటానికి కారణం ఏంటి? అనిపించబడటానికి కారణం ఏంటండి? అది దేవుని ఆత్మతో అక్కడ దావీదుకి విజయము కలిగింది కాబట్టి అక్కడ చూస్తున్న ప్రజలందరూ కూడా దావీదుని కనపరుచుతున్నారు. అందుకే సౌలు 1000 కొలిది, దావీదు 10,000 కొలిదని ఏం చేస్తున్నారంట? వెంటనే ఇసుపు చూపులు చూడటం మొదలెట్టాడు సౌలు భక్తుడు.
ఎందుకంటే అప్పటికప్పుడే స్వార్థం వచ్చేసింది. అరే ఎవరి కుమారుడురా, అసలు గొలియతుని జయించడం ఎవడి వల్ల అవుతుందిరా, అసలు ఈ ఏంట్రా అంత సింపుల్గా గొలియతుని నేల పడగొట్టేసాడు, ఎవరు కుమారుడు కనుక్కుంటే అయ్యా బెత్లెహేములో ఉన్న యెషే కుమారుడు దావీదంట. వెంటనే తండ్రి దగ్గరికి గౌరవించి, బాబు నీ కుమారుడు నా దగ్గర పెట్టుకుంటాను బాబు. ఏ కుటుంబంలో సమాధానం ఉండదో ఆ కుటుంబంలోనికి సమాధానాన్ని మోయటానికి నిన్ను పిలుస్తారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మోయటానికి ఏం చేస్తారండి వాళ్ళు? అది లెక్క. అది దావీదుకున్న ఘనత అక్కడ. కానీ దావీదు తన బలాన్ని, తనకున్న దేనిని నమ్ముకోలేదు, సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకుని నిలవబడ్డాడు అక్కడ. ఆమేన్. దేవుణ్ణి నమ్ముకుని నిలవబడ్డాడు, అంతేనండి. దేనిని నమ్ముకోలేదు. ఆ నమ్ముకున్నవాడు దావీదుని విడిచిపెట్టను లేదు. మరొకసారి అడుగుతున్నాను, ఈ దినము నిన్ను బట్టి నీ దేవుడు మహిమపరచబడ్డా? ఈ దినము నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడుతూ అనేకులకు మాదిరికరంగా దీవెనకరంగా ఉన్నావా? లేకపోతే నీ దేవునికి అవమానకరంగా ఒకవేళ ఇంకా బ్రతుకుతున్నావా? దేవుని కొరకు ఇంకా పూర్తిగా ఎదగలేకపోతున్నావా? ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, ఉపవాసంలో, దేవుని యందు నమ్మిక ఉంచే విషయంలో ఇంకా నువ్వు సరిగ్గా సంపూర్ణంగా దేవునికి లోబడలేకపోతున్నావా? సంపూర్ణంగా ఒకవేళ దేవునికి లోబడితే ఎక్కడికి వెళ్ళినా విజయం నీదేనండి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా విజయం నీదే. ఎందుకో తెలుసా? విజయోత్సవములతో ఊరేగించే దేవుడు ఎక్కడ ఉండాలి? అందరూ చెప్పాలి, ఇక్కడ ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఉండాలి. ఒకవేళ దేవుడు ఇక్కడ ఉంటే నీకు విజయం. నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రభు పేరు మీద వస్తుంది. నేనైతే అనే మాటే ఉండదు అక్కడ. నా ప్రభు అయితే. దావీదు అదే మాట అన్నాడుగా. యుద్ధం ఎవరిది? యుద్ధము దావీదుదే అన్నాడా? యుద్ధము యెహోవాదే అన్నాడు. గుడ్ పర్సన్. హల్లెలూయా. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎందుకంటే అంత ఎన్నిక లేనాడు, అర్హత లేనాడు, బలహీనుడునైన దావీదు నేను బలహీనుడునే ఒప్పుకున్నాడు కూడా. కానీ నా దేవుడు బలవంతుడు కదా. ఆమేన్. నా దేవుడు బలవంతుడు కదా. నువ్వు బలహీనురాలు అయినా, నువ్వు బలహీనుడు అయినా, నువ్వు నమ్ముకున్న దేవుడు బలవంతుడైతే ఇప్పుడు నువ్వెవరు? ఆమేన్ చెప్పండి. మరి చెప్పాలి. అబ్రహాం గారు నా వైపు చూస్తానండి చెప్పండి. ఇప్పుడు మీరు బలవంతులండి ఎప్పుడు అనిపిస్తుంది మీకు? మీకు ఎప్పుడు అనిపిస్తుంది అండి? దేవుడు మీలో ఉండి విజయాలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. ఆమేన్. అంతేనండి. మీరు అనుకున్నది సాధించేటప్పుడు అనిపిస్తుంది దేవుడు నాతో. జరగలేనప్పుడు, సాధించలేనప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాతో లేడేమో. కొన్ని అపవిజయాలు కూడా నీ జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు పక్క నుండి వాటిని అనుమతిస్తాడని రాత్రి చెప్పాను శుక్రవారం. హల్లెలూయా. కానీ దేవుడు నీ జీవితంలో పెట్టి ఒక్కొక్క పరీక్ష ఉంటుందండి. దాని విషయంలో ఒకవేళ నువ్వు సక్సెస్ అయిపోతే నీ జీవితమే అద్భుతం. ఇంకా ఆమె హల్లెలూయా. అప్పుడు వరకునే నీకు కొంత శ్రమ ఉంటుంది, అంతే. కొంత కష్టం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది, కొంత నొప్పి అనిపిస్తుంది. తట్టుకు నిలవబడండి, దేవుని ముందు పెట్టండి, దేవుడి కొరకు జీవించండి, అన్ని హృదయంలో ఆహ్వానించండి, ప్రభు కొరకు బ్రతకండి. ఎక్కడికి వెళ్ళినా నీకేముంటుంది? ఆమె హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా పర్వాలేదు, ప్రభువుని అంగీకరించే వ్యక్తివైతే. ఆమేన్ హల్లెలూయా. ప్రభువుని అంగీకరించే వ్యక్తివైతే. ఒకసారి అందరూ మీ యెహోషువ గ్రంథం ఒకసారి తెరవండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12-14 వచనాలు ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 12 నుండి 14 వచనం వరకు. యెహోషువ గ్రంథము నేను మీకు ఉపకారము చేసేదని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలను, వారిని కలిగి ఉన్న అందరినీ సావకున్నట్టు బ్రతికున్నట్టు రక్షించినట్లుగా దయచేయమని యెహోవా తోడని ప్రమాణము
ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె పేరు రహాబు, ఒక వ్యభిచారపు స్త్రీ. ఈమె ఒక వ్యభిచారపు స్త్రీ అండి. ఆమె ఇంటికి యెహోషువ దూతలను పంపించారు. ఆమె ఎక్కడుందో తెలుసా? యెరికో ప్రాకారముల మీద ఉంది. యెరికో పట్టణపు ప్రాకారాల మీద ఆమె గుడారం ఉంది. అంటే యెరికో పట్టణాన్ని కూలగొడితే వారు కానానుకు ప్రవేశిస్తారు. ఆ కానానుకు ప్రవేశించటానికి, ఆ యెరికో పట్టణమును కూలగొట్టడానికి వారు అక్కడ ఏ రీతిగా ఉన్నారు, జనులు ఎలా ఉన్నారో చూచడానికి ఏగులు వారిని పంపించాడు. ఎవరు? యెహోషువ. అయితే ఎప్పుడైతే యెహోషువ ప్రాంతానికి ఆ మనుషులను పంపించారో, వారు ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆమె అక్కడ ఒక వ్యభిచారపు స్త్రీ, రాహాబు అనే స్త్రీ వారిని తన ఇంట చేర్చుకుంది. చేర్చుకుని, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలుసు, మీరు ఇశ్రాయేలు ప్రజలు, మీ దేవుడని యెహోవా అరణ్యములు చేసిన అద్భుతాలని నేను విన్నాను. ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తారంటగా, యెరికో పట్టణపు గోడలు పగలగొట్టబోతున్నారుగా అప్పుడు మీరు. ఇంకా ఎందుకంటే అరణ్యములో మీరు చేసిన అద్భుతములు ఎన్నో దేవుడి ద్వారా నేను విన్నాను. ఎందుకంటే ఇంక ఈ పట్టణము యెహోవా చేతికి అప్పగింపబడుతుందని నాకు తెలుసు. ప్రియమైన బిడ్డ, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నము చెయ్యి. నీ ఆలోచన ఎలాంటిదైనా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కానీ, దేవుడికి నువ్వు అప్పగించబడే సమయంలో దేవుని గొప్పతనాన్ని ముందు నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రహాబు అనే స్త్రీ దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంది. దేవుడు చేసిన కార్యములు విన్నదంట. కాబట్టి వారిని తన ఇంట చేర్చుకుని, నా తల్లిని, నా తండ్రిని, నా అన్నదమ్ములు, నా ఇంటి వారందరినీ రక్షించినట్లు నాకు ప్రమాణకం చేస్తారా? చూసారా, దేవుడు గొప్పతనాన్ని తెలుసుకున్న తాను తన కుటుంబాన్ని రక్షించుకోవాలని ఒక భారం వచ్చిందా లేదా? ఎందుకంటే ముందు దేవుడు గొప్పతనం తెలియాలి. నేను ఇదే చెప్తాను, నిన్ను బట్టి అనేకులకు దేవుడు గొప్పతనం తెలియాలి. తెలియజేసావు ఎప్పుడన్నా? నీ దేవుడు గొప్పతనాన్ని చెప్పారా ఎవరికైనా? నా దేవుడు ఇంతండి, నా దేవుడు గొప్ప, నా దేవుడు ఇది, నా దేవుడు ఇలా చేశాడు, పదాక ఇలా చెబితే నీ దేవుడు అని అంటున్నావేంటి అని అంటున్నారండి. అందుకని దేవుడు కోసం చెప్పడం మానేసా. ఆ దినము అరణ్యములో దేవుడు చేసిన కార్యములు రాహాబుకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పితేనేగా విన్నది. ఎవరు చెప్పకుండా విన్నదా? ఎవరో చెప్పిన వలన అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన అద్భుతం ఇదండి అని చెప్పిన మాటను వింటే, యెరికో పట్టణంలో అడుగు పెట్టారంటే యెరికో పట్టణం అంతా కూల్చివైపోతున్నారు అంటే ఇంకా ఏమవుతుంది? యెరికో పట్టణం దేనికి గుర్తు? లోకానికి గుర్తు. లోకములో ఉన్న రాహాబు వ్యభిచార స్త్రీ కదా, లోకములో ఉన్న రాహాబు ఇప్పుడు ఎవరిని అంగీకరించాలని ఆశపడింది? ఇప్పుడు వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాలని ఆశపడింది. ఆమె ఆశ దేని కొరకు చెప్పనా అండి? నేనే మాత్రమే నశించిపోకూడదు. ఎవరు? నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలను అడిగిందా లేదండి అక్కడ? అంటే తన కుటుంబం అంతటిని రక్షించుకోవాలని ఒక భారం ఆమెలోకి వచ్చిందా లేదా? ఆ భారము తనలో ఉంది కాబట్టి ఆ ఏగులు వారి దగ్గర ప్రమాణకం చేసుకుని పంపిస్తే అన్నారు, ఇదిగో ఈ ప్రాంతం అంతటిని మీ ముట్టడి వేసినప్పుడు ఆ ఇంటిలో నుంచి ఎవడ బయటకు వచ్చినా మీ ఉత్తరవాదులు కాదు, వారి ప్రాణములకు వారి ఉత్తరవాదులు అని చెప్పి వారు ప్రమాణం చేసి వెళ్ళిపోయి, వారు చెప్పిన మాట 18వ వచనం ఒకసారి చదవండి. 18వ వచనం. నేను అమ్మా 2వ అధ్యాయము 18, 19 వచనాలు. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీ, ఈ ఎర్రని దారమును నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ ఇంటను చేర్చుకొనము. నీ ఇంటి ద్వారము వద్దము నుండి వెలుపలికి వచ్చిన తన ప్రాణములకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషం అగుదుము. అయితే నీ ఇంటి యొద్ద కానీ ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎర్రని దారం తీసుకుని ఏ కిటికీ గుంట నన్ను దించి ఉన్నావో దానికి, ఈ ద్వారబంధానికి ఏం కట్టు? ఎర్ర దారం దేనికి గుర్తు? ఇప్పుడు
చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు రక్తమునకు గుర్తండి. చెప్పండి కొట్టరా. యేసుక్రీస్తు ప్రభు రక్తమునకు గుర్తు. కాబట్టి ఈ దారమును ఇంటికి కట్టినప్పుడు ఇంకా ఎవడు ఆ ఇంటిలోంచి బయటకు వస్తే చచ్చిపోతే మాకేం సంబంధం లేదు, మేము నిర్దోషులమే. ఆ ఇంట ఉండినప్పుడే ఒకవేళ మేము లోపలికి వచ్చి చంపితే మేము ఏమవుతాం అంటే చూసారా, ఇప్పుడు ఆ ఇంటి బయటికి రాకుండా ఆ ఇంటిలో ఉండి ఏం కట్టాలి? ఇప్పుడు ఆ ఇంటికి ఏమి ఇచ్చారు వీరు? రక్షణ. హల్లెలూయా. చూడండి, ఇదిగో నీ ఇంటి వారు, నీ అన్నదమ్ములు ఎవరు, నీ అక్క చెల్లి ఎవరైనా బయటికి రాకున్నట్టు ఈ ఎర్రని దారము పెడితే దానిని గుర్తుంచి మేము ఈ ఎరుకో పట్టణం అంతటిని నాశనం చేస్తాం, కానీ ఆ ఇల్లు మాత్రం మేము నాశనం చేయం. చెప్పండి కొట్టాలప్పుడు. అంటే ఇప్పుడు అక్కడ ఏమొచ్చిందమ్మా? దేవుని రక్షణ, దేవుని కంచె ఆ ఇంటి చుట్టూ వేయబడింది. కానీ ఆమె వ్యభిచారం అయినప్పటికీ ఆమె క్రీస్తును అంగీకరించినది. ఆమెను చెప్పండి. ఆమెను క్రీస్తును అంగీకరించినది, తన కుటుంబం అంతటిని సంరక్షించుకున్నది. ఆమెన్. ఇప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం అంతా రక్షింపబడాలి. ఏం చేయాలి నువ్వు? ఆ ఎర్రని దారము కట్టబడిన తర్వాత ఆ ఇంటిలోంచి ఎవరు బయటికి రాకూడదు. రక్షింపబడిన నీవు ఎప్పుడు మరలా లోకంలో పడకూడదు. ఒకవేళ పడితే నీ కుటుంబంలో సమాధానం కోల్పోతావు, నీ ఇంటిలో సమాధానం కోల్పోతావు, వారు ప్రాణములు కోయే పరిస్థితి తెచ్చుకుంటావు. ఇదిగో ఆర్థికంగా, అనారోగ్యపరంగా నువ్వు నలిగిపోతావు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఆ రక్షింపబడిన గృహంలో నుంచి నువ్వు మళ్ళీ లోకంలో పడితే నాకు సంబంధం లేదు అంటున్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి రక్షింపబడిన నీవు నీ ఇల్లంతటిని కాపాడుకున్నట్లు అక్కడే ఉండాలి. హల్లెలూయా. లోకంలోనికి ఎప్పుడు పోకు. ఇంకా లోకం అనే ఆలోచన, లోకం అనే తలంపులు నీ జీవితంలోకి రానివద్దు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఇచ్చిన తలంపు ఇది. దేవా, దీనికి అర్థం ఏంటి? ఎలా దీన్ని మాట్లాడగల? దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ ఇంటికి నేను రక్షణ ఇచ్చిన దానిలోంచి ఇంకెవడు బయటికి రాకూడదు. వస్తే చచ్చిపోతాడు. రక్షింపబడిన నీవు, ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్న నీవు మరలా లోకం వైపు చూడకుండా బ్రతకాలని అర్థం. ఆమేన్. హల్లెలూయా. అలా బ్రతికితే ఏమొచ్చిందో తెలుసండి? అక్కడ యుద్ధం జరిగింది, కానీ అక్కడ అందరూ నశింపజేయగలిగారు, కానీ వారిని మాత్రం ఎవరు ముట్టలేదంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారిని ఏం చేయలేకపోరు. నేను ఎవడు ముట్టడు ఇంకా. ఆమె హల్లెలూయా. ఎప్పుడో తెలుసా అండి? దేవుడు నీ హృదయంలో ఉండినప్పుడే. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నీ హృదయంలో ఉంటే నిన్ను చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. కాబట్టి ఇంక నీ జోలికి వారు వస్తారా? ఎందుకు ఇలా ప్రకటిస్తున్నానంటే, నిన్ను ఎవ్వరూ ముట్టకుండా ఉండాలంటే నీ హృదయంలో దేవుడు ఉన్నాడని ఎదుటి వ్యక్తికి తెలిసేటట్టుగా నీ అనుభవం, నీ జీవితం, నీ ఆలోచన, నీ తలాంపులు కనిపించాలి. హల్లెలూయా. నిజం. గుంపులో గోయిందని ప్రతి ఒక్కరితో మనం కలిసిపోయి అన్ని విషయాల్లో నువ్వు కలిసిపోతే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ఇంకెప్పుడు బ్రతకుతావు? నిన్ను ఎన్నుకుని ఏర్పరచుకుని తీసుకొచ్చి పక్కన పెట్టాడంటే దానికి అర్థం ఏంటంటే ఇదేది నీకు అంటుకోకూడదని దేవుడు ఇక్కడ పెట్టాడు. కాబట్టి అంటించుకుంటూ ఉంటూ ప్రభా కడిగే, ప్రభా కడిగే, ప్రభా ఎన్నిసార్లు నువ్వు అంటించుకుంటూ ఉంటూ కడిగే ప్రభా, కడిగే ప్రభా, ఎలా కడిగేస్తాడు? దేవుడు కడిగేసాకనే తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని ఆమేన్. హల్లెలూయా. దేవుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని కాబట్టి ఇంకెప్పుడు అది అంటుకోకుండానట్లుగా నీ జీవితము కాపాడుకోవాలండి. ఆమేన్. ఎందుకంటే ఈ లోకము మహాభయంకరము. ఈ లోకములో ఉన్న పాపాలు, అవిధేయతలు, వ్యతిరేకతలు, శాపకరమైన పరిస్థితులు చాలా మనిషిని పాడు చేసేదని దేవుడు గుర్తించి, గ్రహించి దేవుడు నిన్ను తీసుకొచ్చి పక్కన పెట్టాడు. ఇవేమి నీకు అంటుకోకూడదురా తల్లి, అంటుకోకూడదురా బిడ్డ. నువ్వు ఇలా బ్రతికితే నేను ఇష్టపడ్డాను కాబట్టి నిన్ను కాపాడుకోగలను. ఆమేన్. ఇప్పుడు ఆయన నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి నీకు ఏది కావాలో ఆయనకి తెలుసు. ఆమేన్ చెప్పండి. అంతేనండి. మనం ఇష్టపడ్డ వ్యక్తికి మన ఇష్టాన్ని ఎలాగైనా సరే మనం ఇస్తామా లేదా అంటే దానికి అర్థం ఏంటి తెలిసి? దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి నీకు ఏది కావాలని దేవుడు ఇస్తాడేవాడా? ఇస్తాడు. ఇవ్వట్లేదని అనుకో, దాని కొరకు ఏం చేయాలి చెప్పండి? దేవుని ఎదుట ఉపవాసం ఉండి, మోకరించి, కన్నీళ్లు విడిచి, ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడే వరకు ఏడ్చి 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 ఏడిస్తే దేవుడు నీ దగ్గరికి సమాధానాన్ని తీసుకొచ్చి, బిడ్డ లే,
బలం కావాలా? సమాధానం లేకేగా గిద్యోను గోధుమలు జల్లగొట్టుకుంటూ చెట్టు చోటు ఉండిపోయాడు. రాలేకపోయాడు, లోకంలోనే ఉండిపోయాడు కదా. అందుని బట్టే కదా దేవుడు అక్కడికి వచ్చి, గిద్యోను దేవుడు నీకు తోడే ఉన్నాడురా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తోడే ఉంటేనే నీకు ఏదైనా, దేవుడు తోడుగా ఉంటేనే ఏదైనా చేయగలవు. దేవుడు తోడుగా ఉంటేనే దేన్నైనా సాధించగలవు. దేవుడు తోడుగా ఉంటేనే ఉద్యోగంలో నీకు మంచి స్థితి బాగుంటుంది. నువ్వు దేవుడు తోడుగా ఉంటేనే మీ వ్యాపారాలు మంచి స్థితిగా ఉంటాయి. నీకు దేవుడు తోడుగా ఉంటేనే చదువులో మీకు మంచి విజయాలు ఉంటాయి. దేవుడు మీకు తోడుగా ఉంటేనే ఆరోగ్యంలో విజయం ఉంటుంది. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయము చూడటానికి కారణము దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి? దేవుడు తోడుగా ఉండాలి. ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకేముంటుంది? వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పేసుకుంటారే, ఆ బిడ్డ జోలికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళ దేవుడు ఎలా ఉంటాడో తెలిసే వాళ్ళకి. ఎలా ఉంటాడు చెప్పండి? వాళ్ళ చుట్టుపక్కల ఉన్నాయని కూలిపోతేమో అని, కానీ వాళ్ళ మరత ఎలా ఉంటారు? కదల్చబడరని చెప్పండి. ఆమేన్. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నాయని కూలిపోతాయి, కానీ నువ్వు మాత్రం కదల్చబడవు. ఆమేన్. హల్లెలూయా. 10,000 మంది దండొత్తి నా మీద పడినను ఏ అపాయం అనుకు నేను. ఎందుకు భయం? భయం ఉండదు ఇంక నీకు. ఎందుకంటే దేవుడు నాకేమైనాడు? ఆమేన్ చెప్పాలి. దేవుడు నాకేమైనాడు? తోడై ఉన్నాడు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నాకేముంది? ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను అంటున్నాను, మరొకసారి ప్రకటిస్తున్నాడు. దేవుడు నిన్ను నేను ప్రేమిస్తున్నాను బిడ్డ. ఆమేన్ చెప్పండి. నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదలను, విడవను, వెళ్ళనివ్వను. అసలు నీకేం చేస్తాను? ప్రతి క్షణము కాపు కాయిస్తాను. ప్రతి క్షణము నేను కాపాడుతాను. నేను విడవను, విడవాయను. ఎందుకంటే నీ పట్ల దేవునికి అంత ప్రేమ అండి, అంత ప్రేమ. నిన్నెవరు ప్రేమించగలరు అంతలా? చెప్పండి. నిన్నెవరు ప్రేమించారు? చెప్పాలి. లోక సంబంధమైన ప్రేమలు ఎన్నో ఉన్నాయి కదా. ఆ ప్రేమలో పడిపోయామనుకుంటే తెలుసు, నన్ను ఎంతగా ప్రేమిస్తాను నీ మాకు ఏమీ లేదు కదా. ఏముండదు, అవన్నీ ఉత్తుది. క్రీస్తు ప్రేమ మాత్రమే నిజమైనదని చెప్పండి. క్రీస్తు ప్రేమ మాత్రమే. నువ్వు సంతోషంగా ఉన్నా ఆయన నీతో ఉంటాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు కూడా నీ దగ్గరే ఉంటాడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఓదార్చడానికి కూడా నీ దగ్గరే ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నీ పక్కన నిలవబడివాడు యేసుక్రీస్తు ప్రభువు ఒకడే. చప్పట్లు కొట్టాలి. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా కానండి, మీ పక్కన నిలిచి నిన్ను ఓదార్చువాడు నా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనుకుంటా ఒకసారి, ప్రభువా నాకు ఏంటి పరిస్థితి? అనాదిగా ఉన్నాను, అందరూ ఉన్నారు, విడిచినట్లున్నాను. ఈ పరిస్థితి ఏంటి? ఈ అనారోగ్య పరిస్థితి ఏంటి? పేదరిక పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి ప్రభు? నా పరిస్థితి ఏంటి ప్రభు అని నువ్వు ఏడుస్తున్నప్పుడు దేవుడు నీ పక్కనే నిలిచి ఆ పరిస్థితికి పరిష్కారమును ఇవ్వటానికి ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు. కానీ నువ్వు మోకరించడానికి సిద్ధమేనా? నువ్వు ప్రార్థించడానికి సిద్ధమేనా? నీ జీవితంలో దేవుడి చేతులకు అప్పగించడానికి నువ్వు సిద్ధమేనా? ఇక్కడ అడుగుతున్నది జగన్ బాబు కాదు. అలా చూస్తున్నారు. సిద్ధమానం అనేది పెట్టాడు కదా, అలాగనుకుంటున్నారేంటి? కాదు, ఇది నా దేవుడికి సిద్ధపాటు కొరకు. నువ్వు దేవుడి కొరకు సిద్ధమైతే లేచి నిలబడాలి. నువ్వు దేవుడి కొరకు సిద్ధమైతే ఇప్పుడే చెప్పు దేవుడికి, ప్రభా నువ్వు ఇష్టపడే వ్యక్తిని నేనైతే, నేను అతిముగా ఇష్టపడే వ్యక్తి నీవే. చప్పట్లు కొడుతూ లేచి నిలబడాలి. చప్పట్లు కొడతా. రూతమ్మ గారు అలా ఎత్తాడు చప్పట్లు కొడుతూ లేకపోతే. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, ఘనముగా ప్రేమించి మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తూ నీ చేతులుగా అప్పగిస్తున్నాను. చేయండి నాయన. ఈ పూట మమ్మల్ని మీరు బలపరిచి ఉన్నారు, నేను నమ్ముతున్నాను. ఈ పూట నీ సన్నిధిలో ప్రభువా నా హృదయ వాంఛన ఎరిగిన దేవుడా, నా హృదయంలో ఏముందయ్యా? నీకు వ్యతిరేకమైనది ఏదైనా ఒకవేళ ఉంటే తీసే. ఇప్పుడే నా హృదయంలోకి రా ప్రభువా. ఆరాధించేద్దాం. గ్లోరీ టు హల్లెలూయా. స్థిరపరచువాడ బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి
జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, చప్పట్లు కొడుతూ రక్షించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఆమేన్. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీ ఆలోచనలన్నీ అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా
శబ్దం యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా నీకే నీకే సాధ్యము శబ్దం యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము 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 చెప్తాం యేసయ్యా అవును ప్రభా నీకే సాధ్యము నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే 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 నీకే సాధ్యము అవును యేసయ్యా నీకే సాధ్యమయ్యా కృపగల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని ఈ రీతిగా నిలవబెట్టి బలపరిచి కూడి వచ్చిన నా బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధానమును బట్టి తండ్రి మీకు నేను కృతజ్ఞత ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంతవరకు ఇక్కడ ఎత్తబడిన వాక్యమును నీరనంటిగట్టి వాళ్ళ హృదయంలో ఫలింపజేసి అయ్యా గొప్పగా దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం నా బిడ్డలకు దయచేయండి, నా సంఘానికి దయచేయండి. ఈ సంఘాన్ని మీరు బహుగా దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.